మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నావో లేదో మీరు దాన్ని బట్టి మీరు సంతోషించండి. పరలోక పట్టణంలో మీ పేరు రికార్డ్ అయినాయో లేదో గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మనం ఎంత గొప్ప సేవ చేసినా, ఎన్ని గొప్ప కానుకలు ఇచ్చినా, ఎంత గొప్ప పరిచర్య చేసినా, సంఘములో నీవు నేను కూడా ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు గంచినా, ఎన్ని సంఘాలు కట్టినా, నీ ద్వారా ఎన్ని దేవుడు అద్భుతాలు జరిగించినా, నీ యొక్క పేరు నా యొక్క పేరు ఆ పరలోక పట్టణంలో రాయబడకపోతే మనకంటే మనకంటే దురదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరనే విషయాన్ని గమనించండి. మీ పేర్లు పరలోక పట్టణంలో రాయబడం లేవని చెప్పి దాన్ని బట్టి సంతోషించండి అని చెప్పి ఖచ్చితంగా 70 మందిని చెప్పాడు. ఆ 70 మంది యొక్క గాలి తీసేసినట్టు అయిపోయింది. అంటే ఈ లోకంలో మనం ఏం చేసినా కానీ పరలోకంలో మన యొక్క పేర్లు రాయబడి ఉండాలి, పరలోక పట్టణంలోనికి మనకి స్థానం సంపాదించుకోవాలని ఒక నిరీక్ష